अच्छा बाय बाय कर अगर भी नहीं आ रहा बरोबर चलो बस मौसी नको बस लाइफ टाइम दे हम त्याच्या घराचे फोटो घ्या गरीब माणूस लाईट बंद आहे ऑफर का 100% दिया हम लाइफ एप्लीकेशन बोलो जाऊ ना थोडं बोलले तर मामा ये होते हो त्याचे लेकर राहतात ते सगळे आम्ही भाऊ सगळे तिघे भाऊ आहे आमचे कुटुंबाला जे आहे त्याला असं सायकल भेटलं नाही बेनिफिट झालं ना घरात बसून कटावून चालू होतं हो 10 महिने झालं आणि काय नाही గత 10 నెలల క్రితం ఆటో యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోవడం జరిగింది. ఇటీ విషయం తెలుసుకున్న మన బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు కలెక్టర్ మేడంతో మాట్లాడి అవినాష్ను నిర్మల్ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ బైక్ ఇప్పించడం జరిగింది. ఈ సైకిల్తోని ఈయన ఇంట్లోనే ఉండకుండా బయట వేరే గ్రామాలలో కానీ బంధువుల ఇంటికి కానీ తిరగడానికి ఉపయోగపడుతుంది. దీంతో ప్రజలలో తిరుగుతూ తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారని చెప్పి మన చైర్మన్ గారు ఈ సైకిల్ ఇప్పించడం జరిగింది. దాన్ని అవినాష్ సక్రమంగా ఉపయోగించుకొని నేను బయట తిరగకుండా ఇంట్లోనే ఉంటూ కుంగిపోకుండా బయట ప్రజలలో తిరిగి తన జీవితాన్ని సుఖంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. जो 10 महीने पहले ऑटो में एक्सीडेंट की वजह से जिसके दोनों पैर कट गए, जो 100% हैंडीकैप है और वो अपनी फैमिली का एक ज़िम्मेदार है. फैमिली को लेके चलने वाला उन्हें अकेला ही था, उसके परिवार को. मगर दोनों पैरों से मजबूर होने की वजह से घर पे बैठे हुआ था. आनंदराव पटेल एग्रीकल्चर मार्केट कमेटी चेयरमैन को ये मालूम हुआ. उन्होंने कलेक्टर से रिप्रेजेंटेशन देते हुए, नुमाइंदगी करते हुए अविनाश को इलेक्ट्रिकल गाड़ी दिलाए जिस पे बैठ के वो अपना खुद के कुछ काम कर ले सकता, घर के कोई काम है कर ले सकता. वो हमारा गवर्नमेंट से शुक्रिया अदा करते हैं और अविनाश को सहूलत मिल गई. आरमोरून येताना ते मक्केमध्ये गाडी चालली म्हणून कट मारलो. तितकंच होतं. आता बाकीचं मला काय माहीत नाही. पायाला मार लागलेले काय माहीत नाही मला. तेव्हापासून आता घरीच 10 महिने झालं घरीच आहो मी. आता काल गाडी आली. कोण द्यायला लावलं या आपले आनंदराव पाटील मांजरीचे चेअरमन साहेब. మా ఊరికి చెందిన అవినాష్ అతను ఆటో ఆర్మూర్ తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఏలివాడిలో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ గాలి దుమాడం బాగా ఎక్కువ ఉండే, మక్క పంటలు వండేసి ఉండే. కాపాడు అక్కడిని మక్క టైర్ ఎక్కిడికి యాక్సిడెంట్ 2 కాళ్ళు అక్కడనే పోయినాయి. అక్కడి నుంచి పేద కుటుంబాలు బాగా వాళ్ళకు ఆదుకునే మాకు గర్వకారము. అతని జీవితం కూడా ఇంట్లో ఉండి బాగా కోల్పోతుండే. ఇప్పుడు అందట్లా కలిసిమెలిసి ఉత్సాహంగా బతకాలని ఆయనకు దేవుడు ఆయుర్వేదం మంచిగా చూసుకోవాలని వాళ్ళు చేసిన సహాయాలు కూడా మేము మా గ్రామం తరఫున వినిపిస్తున్నాము అందరికీ.